హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చేసేది వంకాయ మెత్తళ్ళు కర్రీ చేస్తున్నానండి. వంకాయలో ఎండు రొయ్య వేసుకున్న, ఎండు చేప వేసుకున్న, మెత్తళ్ళు వేసుకున్న టేస్ట్ అయితే ఇరగదీస్తుందండి. గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను తగినంత. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తల్లో వేపుకుంటున్నానండి. వేపుకుంటేనే బాగుంటాయండి. అలా కడిగేసుకుని కూరలో వేసుకుంటే విడిపోతాయి, బాగోవు. బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. ఈ ఎండు చేపలు అయితే ఏగిపోయి ప్లేట్లోకి తీసేసుకున్నాను పక్కకి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన మీరు ఒక లైక్ ఇస్తే 10 మందికి వెళ్తుంది మా వీడియో అని మా ఆశ. ఒక లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు చూస్తూ ఉండకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలోకి కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నానండి. అది వంకాయ ముక్క పుచ్చు అనుకుంటారేమో అంటున్నా అని చూపిస్తున్నాను. పుచ్చు కదండి, అది మంచిదే. పైన కొంచెం మరక వచ్చిందంతే. ఒకసారి ఉప్పు వేసుకుందాం, కొంచెం తగినంత ఉప్పు. తగినంత పసుపు వేసుకుని ముక్కలకంతా కలిసేలాగా కలబెట్టుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ముక్కలు మగ్గిపోయినాయి కదండి, ఒకసారి చూసుకుందాం. మెత్తగా మేగళ్ళ మగ్గిపోయినాయి అండి. ఇప్పుడు మనకు తగినంత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మేమైతే ఇలా వండుకుంటాం. నేను ఉండే విధానం మీకు చూపిస్తున్నాను. తగినన్ని నీళ్ళు పోసుకున్నాను, ఎందుకంటే ముక్కలన్నీ ఎమ్మటే కలవాలి కదా, అందుకని తగినన్ని నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఏపి పెట్టుకున్నాం కదా మెత్తల్లో, ఆ మెత్తల్లో పైన వేసేసుకుందామండి. మెత్తళ్ళు కానీ, ఎండ్రాయిలు కానీ, ఎండు చేపలు కానీ వేసిన వంకాయ కర్రీ బాగుంటుందండి. వంకాయ కర్రీలోటి, దోసకాయ కర్రీలోటి బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలకు చూసుకుందాం. టేస్టీ వంకాయ మెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, నేను ఇలా చేశానండి. ఇక నుంచి ఏదో ఒక వీడియో పెట్టడానికి చూస్తానండి మన ఛానల్లోను. మన ఛానల్ ఆగిపోయింది 10 రోజుల నుంచి. దగ్గర 10 రోజులు ఏంటంటే 1 నెల రోజుల నుంచి ఛానల్ ఆగిపోయింది. వీడియో పెట్టిన కొత్తలోనే ఒక 10 రోజులు చేశాను, అక్కడి నుంచి పెండింగ్ పడిపోయింది. ఇక్కడి నుంచి ఏదో వీడియో పెట్టాలండి డిసైడ్ అయ్యాను, పెడతాను కూడా. ఇప్పుడు ఎప్పుడు తినటం చూపించలేదు, టేస్ట్ చేసేద్దామండి. వేడివేడి రైస్. ఈ కాడి నుంచి తినే వీడియోస్ కూడా వస్తాయి, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వంకాయ మెత్తళ్ళు కర్రీ రెడీ. ఇప్పుడు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, నేను వండానని కాదు కానీ కూర చాలా బాగా కుదిరిందండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూస్తూ ఉండండి. చూస్తూ ఉండటం కాదు, ఒక లైక్ వేయండి. బాగుందండి, నిజంగా కర్రీ అయితే చాలా బాగుంది. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను.
నాకు మీరు ఇలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలు.